యుఎస్ అంగీకరించిన దాడుల్లో విరామం తర్వాత రష్యా ఇవాళ ప్రారంభంలో కైవ్ను బాలిస్టిక్ క్షిపణులతో కొట్టేసింది. సమ్మెల వల్ల 5 జిల్లాల్లో నష్టం వాటిల్లింది. 3 అపార్ట్మెంటు బ్లాక్లు, కిండర్ గార్డెన్స్ ఉన్న భవనం దెబ్బతిన్నాయి. యుఏఈ శాంతి చర్చలు జరగడానికి ముందు ఉక్రెయిన్లో క్షిపణి డ్రోన్లు దాడి చేయడంతో 4 గాయపడ్డారు. పదే రష్యన్ దాడులు వందలాది కైవ్ అపార్ట్మెంట్ భవనాలకు పవర్ హీటింగ్ను పడగొట్టాయి. కీవ్, ఖార్గివ్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. సుమీలో పేలుళ్లు సంభవించాయి. కొనెక్టిన్లో పాఠశాల, ప్రైవేటు గృహాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాడులను నిలిపివేసినప్పటికీ రష్యా లాజిస్టిక్స్ మార్గాలను సమ్మె చూస్తూనే ఉందని ఉక్రెయిన్ పేర్కొంది. విపరీతమైన చలికాలంలో దాడులు జరగడంతో కైవ్ నివాసితులు వైమానిక దాడి హెచ్చరికలతో 7 గంటల పాటు భరించారు. యుద్ధాన్ని ముగించడంపై త్రైపాక్షిక రష్యా, ఉక్రెయిన్, యుఎస్ చర్చల ద్వారా సందర్భంగా దాడులు జరిగాయి.